పిచ్చికేటలు అన్ని వలిస్తదే బంగారు కొండ. ఇప్పుడే ఉత్సవం ఏంది ఆయన నోట్లా. ఓ మస్తు తెల్లగా కొట్టిండు నా బిడ్డ లెక్కనే బంగారు మూతి పెట్టుకొని. మూతి కూడా బంగారు ఉంటదా? చిన్న కన్నయ్య వచ్చింది మా ఇంట్లకు. ఇక అత్తారాయే కుందరాయే మేనల్లుడే ఎత్తేసావు. అబ్బది నేసాలిగా నాకు ఎత్తుకోడే రాదు కావచ్చు. చూడే పోరి ఎంత ముద్దుగున్నాడో. ఆ మంచిగున్నాడు అత్తమ్మా. చిన్న కన్నయ్యలు బంగారు కన్నయ్యలు పుట్టినాయే మాకు. సరే గాని పారి మరి డాక్టర్ దగ్గరికి తీసుకుపోమన్నారు కదా, వెయిట్ ఎంత ఉంది ఏంది అనేది వాళ్ళకి చూస్తారు. చూపిద్దాం పదండి. ఆమెను ఇప్పుడే పంపరే, ఆమెను ఏసీ రూమ్ లకు షిఫ్ట్ చేస్తారు. డాక్టర్ని అడుగుదాం పడండి, నెప్పలు ఇట్లా ఇస్తాడు కావచ్చు. ఇక మొదలు పెట్టిండ్రు తండ్రులే చూస్తున్నాయా మీ అమ్మేదం చూస్తున్నాయా దాని చూసి దడుచుకున్నట్టున్నాడు ఏడుస్తాడు. చిన్న కన్నయ్య రాత్రంతా గోస ఉచ్చుకొని మంచిగా అంటాండి. ఇప్పుడు దొంగలు దొంగలు చిన్న చుచ్చులు ఏమో ఒక మన్న కడుగుతా. పాపం పోరుండే పట్టుకే ఇంత పని చేస్తే పంటే వెళ్తాంది. అవ్వా మెల్లగా బిడ్డను లేపుదాం. ఇక మెల్లగా లేపాలే, మళ్ళా లేపుతాడో. ఓ బుజ్జవ్వా శ్వేత, ఓ శ్వేత. అమ్మా లేవు బిడ్డ, మెల్లగా లేవు. 9:30 అయిపోతాంది. లేచి ముఖం కడుక్కొని పాలు తాగుదులే. ఆనం పోయొద్దా బిడ్డ, ఇయ్యల్లా 11 వద్దులు. అబ్బా కాసేపు బంటనే ఏ బాగా ఎండ అవుతుందా బిడ్డ, మళ్ళా పిల్లగాళ్ళు ఎత్తే మళ్ళా మొత్తుకుంటాడు. అవునా సరే తీయ అమ్మా. ఓ నీళ్లు మసులుతానే, నేను బాత్రూమ్ లా పోతా, అన్ని రెడీ పెడతాను, ముఖం కట్టుకోపో. సరేనే. చిన్న పిల్లల్ని చూస్తే ముద్దుగా అనిపిస్తుంది. ఇలా నానవ్వ ఎట్లుంటుందో ఏమో, బెర్రెది, దానికి పానమే కొట్టుకుంటలేదు కావచ్చు పిల్లగాని మీద. అని బొంద పెట్ట రాని రాకపోని. లత ఓ లత. అత్తమ్మ స్నానమైందానే, ఏం కూర వండుతాను? ఇంకెప్పుడు తిండి పిసనే. ఏం కూర వండాలని చూస్తానా, ఏం కూరగాయలు లేవత్తమ్మా. ఏ మళ్ళా పప్పు వేసేవే, పప్పు పారుగాను, పప్పు తింటే డర్రు డర్రు. ఇదే పని అంత గ్యాస్ ట్రబుల్ మోపైతాంది, కడుపంత నొప్పి లేస్తుంది పప్పు తింటే. నీ ముద్దు ముఖంగా చెప్పు మరి ఏమండాలే? ఏమంటవే, కోడిగుడ్ల కూర అండరాదు. ఆ శ్వేతకు పెడదాం తినదా? నీసులేంది బుక్ ఎచ్చలేదు మా డంబక్క. నీ బిడ్డకా లేకపోతే నీకేనా గుడ్లు?